ఇప్పుడు గురుకులాల అంశము బాగా చర్చ నడుస్తూ ఉంది. అక్కడ చాలా చోట్ల ఫుడ్ పాయిజన్లు అయ్యి ఇవన్నీ అయ్యి చర్చ నడుస్తూ ఉన్నది గురుకులాలల్లో. దాంతో పిల్లలు కొంతమంది అస్వస్థత గురవుతూ ఉన్నారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు, ఎమర్జెన్సీలో కూడా అదైతే ఉన్నారు. ఇప్పటికి ఒకరిద్దరు మంది పిల్లలు కూడా చనిపోయారు. ఇక ఇది మొత్తం తప్పు ప్రభుత్వానికి. సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గాలు చూస్తూనే ఉన్నాం మనం. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మరొక వార్త. ఇక చూడండి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఈ దాంట్లో. దిశ అనేటువంటి పత్రిక, నువ్వు దిశ తీసేసి కాంగ్రెస్కు దిశ అని పెట్టుకో, లేకపోతే కాంగ్రెస్ కరపత్రిక అని పెట్టుకో, మంచిగా ఉంటుంది. ఇక గులాబీ కాంట్రాక్టర్లకు చెక్ అంట, కాంగ్రెస్ కాంట్రాక్టర్లు వస్తారంటే రాస్తున్నాడు ఇక్కడ. అంటే తప్పంతా ప్రభుత్వాన్ని ఏం కాదు, అల్ల ఉన్న కాంట్రాక్టర్లే తప్పు చేసి, కాంట్రాక్టర్లే అల్ల పురుగులేసి అన్నంలా వీళ్ళు మంచి బియ్యం ఇస్తుర్రు, సన్న బియ్యం మంచివి. ఈ రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం వండుకుంటారో గవే బియ్యం ఇస్తుంటే ఈ కాంట్రాక్టర్లకు అల్పం ఎక్కువ అయ్యి అలా తీసుకుపోయి పురుగులు వేసి వండుతురంట, వండి పెడుతురంట. అందుకే గులాబీ కాంట్రాక్టర్లకు చెక్కు పెడుతుందంట రేవంత్ సర్కార్. ఈ రాష్ట్రానికన్నా సిగ్గు ఉండాలి, చెప్పినోనికన్నా సిగ్గు ఉండాలి. చేతగాంతనాన్ని గిట్ల బయట వేసుకుంటారా మీరు? గులాబీ కాంట్రాక్టర్లకు చెక్కు. గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం. ప్రభుత్వం మంచిది, సొక్కం పూస అన్నీ మంచిగా అందజేస్తుంది, కానీ ఈ కాంట్రాక్టర్లే కారణం అంట.